అవని కారిదే. అవని, ఈ రిమోట్లో నీ ప్రాణాలున్నాయి. ఇదే నీకీ భూమి మీద ఆఖరి రోజు, పైలోకానికి మొదటి రోజు. దీంతో బాంబ్ బ్లాస్ట్ చేస్తాను. చెప్పు రాకీ. బాంబ్ సెట్ చేశాను. గుడ్. టైమర్ సెట్ చేశాను. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అవని బయలుదేరిందా? కాసేపట్లో బయలుదేరుతుంది. అవని బయలుదేరితే తన వెంట నేను ఫాలో అవుతాను. సిటీ దాటగానే కార్ని బ్లాస్ట్ చేసి చంపేస్తాను. మన ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. ఈ రోజు నేను గుడ్ న్యూస్ వినాలి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. నేను ఫ్యాక్టరీ దగ్గరికి బయలుదేరుతున్నాను మేడం. ఏమైంది? అవని వచ్చింది. మన మాటలు వినేసిందేమో అని భయపడ్డాను. తను బయలుదేరింది, బయటికి వస్తుంది. ఓకే, బాయ్. తల్లి, ఇంతకాలం ఎదురుచూపుల తర్వాత ఈ దినం నేనే ముక్కుపుడక సాధన కొరకు పయనమవుతున్నాను. శుభదినం కావాలి, మాలో సంతోషాలు నిండాలి. దీవించు తల్లి. దొర, బయలుదేరతాను. మా ఆశలని మేమేదే సామి. ఈరోజు ఏ శక్తి నన్నాపకుండా విజయుడనై ముక్కుపుడకతో వచ్చి అమ్మవారికి సమర్పిస్తాను. ఫ్యాక్టరీ దగ్గరికి నేను కూడా నీకు తోడుగా వస్తానని. ఏం అవసరం లేదు, నేను వెళ్ళగలను. ఫ్యాక్టరీ సిటీకి చాలా దూరంలో ఉంది, జనసంచారం ఉండదు. వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా సరిగ్గా ఉండదు, ఇబ్బంది పడతావు. అందుకే తోడుగా వస్తానని అంటున్నాను. శ్రీకర్ వెళ్తే అవనితో పాటు శ్రీకర్ కూడా చనిపోతాడు. ఆ శ్రీకర్ వెళ్ళకూడదు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? నేను నీకు తోడుగా వస్తాను. నాకు కావాల్సిందే నువ్వు ఈ కాసేపు తోడుగా రావడం కాదు, జీవితాంతం తోడుగా రావడం. అర్థమైందా? ప్లీజ్ అర్థం చేసుకోవని. శ్రీకర్, ఏమైంది? ఫ్యాక్టరీ దగ్గరకు ఒంటరిగా వెళ్తుంది, అందుకే తోడుగా వస్తానని అంటున్నాను. తన అవసరం లేదని అంటుంది. ఇండిపెండెంట్ లేడీ, అవనికి ధైర్యం ఎక్కువ. అవని ఏమైనా చిన్నపిల్ల చెప్పు? అదీ కాక టూరిస్ట్ గైడ్గా దేశం మొత్తం తిరిగింది. సిటీ బయటకు వెళ్ళి రావడం పెద్ద ప్రాబ్లమేం కాదు. సముద్రం ఈదిన వారికి పిల్ల కాలు ఒక లెక్క కాదు. నువ్వు బయలుదేరావని. శ్రీకర్, మనకి ఇంపార్టెంట్ టెండర్ వర్క్ ఉంది, అది ఈరోజు ఫైనల్ చేయాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. కమ్ విత్ మై. అమ్ని, యూ కెన్ గో. నేను చేసిన ప్రాజెక్ట్లో ఎటువంటి తప్పు లేదు. ఇందులో ఒక పేపర్ మారింది, తప్పుగా ప్రింట్ అయింది. దాని గురించి తెలుసుకుని తేల్చుకుని వస్తాను. నువ్వు వెళ్ళి ప్రాజెక్ట్ పని చూడు.
హ్యాపీ జర్నీ అవని. ఈ అవని చచ్చిపోవాలి. గౌరమ్మ బయటికి వెళ్ళింది, అమ్మ ఆఫీస్కి వెళ్ళింది. నిహారిక పెద్దమ్మ అమ్మ గురించి ఆ విధంగా మాట్లాడింది. అమ్మకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం జరగకూడదు. అవని బయటికెళ్ళింది. అర్చన ఇంట్లోనే ఉంది. అర్చన వయసులో చిన్నదైనా తనకు అమ్మవారి కాపుదల ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను అర్చనను దాటి ముందుకు వెళ్ళడం ఎలా? ముక్కు పుడకను దోచుకోవడం ఎలా? అర్చన మీద మంత్రప్రయోగం చేయడానికి మరో శక్తిని నేను ధారపోయాల్సి వస్తుంది. ఇప్పటికి చాలా శక్తులు నిరుపయోగం అయిపోయాయి. అందుకే ఇప్పుడు మంత్రం తంత్రం ఉపయోగించకుండా యుక్తితో అర్చనను బయటకు పంపించాలి. మరి కొంచెం దూరం వెళ్తే హైవే రోడ్ వస్తుంది. అక్కడ నిర్మానుషంగా ఉంటుంది. మంచి ప్లేస్మెంట్ చూసుకొని రిమోట్ నొక్కి బ్లాస్ట్ చేసేస్తాను. మనిషి పీసులు పీసులు అయిపోవాలి.